హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఉప్పు చెక్కలు ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్నే చెక్కలని కూడా అంటారండి. ఈ ఉప్పు చెక్కల్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా క్రంచీగా ఉంటాయి. ఇంకా ఇవి ఒక 1 మంత్ పాటు అలానే స్టోర్ ఉంటాయి. ఈ క్వారంటైన్ టైంలో మనకి బయటికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం అయితే అస్సలు లేదు కదా. కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా ఉప్పు చెక్కలు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరైతే ఇక లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిల్ని బాగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్సుగా ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఈ విధంగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి, మీరు తడి బియ్యం పిండితో అన్న చెక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత సాల్టు, ఇంకా మనం కోర్సుగా దంచి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, ఇందులోనే గోరువెచ్చగా ఉండే డాల్డాని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీరు డాల్డా ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే గోరువెచ్చగా ఉండే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి, అప్పుడు బాగా లూజ్ అయిపోయిందనుకో ఉండలు కట్టడానికి మనకి కష్టంగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఉండ చుట్టడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకుని మనం చెక్కలాగా చేసుకోవాలి. మీకు ప్రెస్సింగ్ మిషన్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా మనం చేత్తో కూడా చెక్కలాగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం ఈ కవర్ చివరంచున ఇలా పెట్టుకొని తీయాలి. ఇప్పుడు మనం వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది బాగా వేడి మీద ఉండాలండి, లేదంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇదే విధంగా అన్నిటినీ పల్చగా చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగా లోపల నుంచి ఫ్రై అవుతాయి. ఇంకా ఈ చెక్కలు చేసేటప్పుడు పిండి అనేది ఆరిపోతే కొద్దిగా వాటర్ తడుపుకొని మీరు చేసుకోవచ్చు, లేదంటే ఆ పిండి పైన ఒక తడి క్లాత్ ఉంచితే పిండి అనేది ఆరిపోకుండా కూడా ఉంటుంది. చూడండి, చెక్కలు అనేవి 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో క్రంచీగా ఉండే ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.